దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం ఆరాధ్యం 12వ వచనం. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదువు. చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రతిరోజు కూడా అనుదినము మన భారమును భరిస్తూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో పనుల భారం కలిగి ఉన్నారేమో కదా. అయితే మీరు కలిగి ఉన్నటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళటం లేదని ఆ పనులు బట్టి మీరెంతో చింతిస్తూ ఉన్నారేమో. అయితే దేవాది దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అంటున్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను అంటున్నారు. అయితే నీ యొక్క పనుల భారము, నీ యొక్క పనులు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడి మీద ఉంచినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా ఆదుకుంటారు. అయితే ఆయన అంటున్నారు కదా, నీ పనుల భారము నా మీద ఉంచు, నీ కార్యములన్నిటినీ కూడా నేను సఫలం చేస్తాను అంటున్నారు. అయితే మీరు మీ యొక్క పనులు జరగటం లేదని, మా జీవితంలో ఏ కార్యం మేము పొందుకోలేకపోతున్నామని, ఈ పనులు ఎప్పటికీ నేను ముగించగలనని, ఈ విస్తారమైనటువంటి పనుల భారము నేను ఎలా మోయగలనని మీరెంతో చింతిస్తూ ఉంటున్నారు. అయితే దేవుని వైపు తిరిగి మరి ప్రభువుకి అప్పగించండి. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిని మీరు మోకరించి ప్రార్థించి మీ పనులన్నిటినీ ఆయనకు అప్పగించండి. ఎంతో గొప్పగా ఆ పనులన్నిటినీ సులువుగా తేలికగా దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తారు. కాబట్టి జగమొండి లాంటి జటిలమైనటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి కార్యాన్ని దేవుడు ఎంతో మీరు ప్రార్థించగా ఆ పనులు జరగకుండా అడ్డుగా ఉన్నటువంటి ఆ బంధకములన్నీ తీసివేసి ఎంతో మీరు అడిగిన దానికంటే ఎంతో గొప్పగా దేవుడు ఆ పనులను జరిగిస్తారు. కాబట్టి దేవునికి అప్పగించు. ఆయన నీ పనులన్నిటినీ గొప్పగా సఫలము చేస్తారు. దేవుడు చేసిన ఆ సఫలతను బట్టి, దేవుడు చేసిన ఆ కార్యాలు బట్టి నీవెంతో సంతోషిస్తావు. నీ జీవితంలో ఆనందము నెమ్మది కలిగి ఉండగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి. వారికి రక్షణ ఇవ్వండి. వెలుగుతో నీ ఆత్మతో నీ అభిషేకంతో నింపండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి ఒక్క సాతాను శోధనలు దూరపరచండి. రోగముల నుంచి విడిపించండి. అప్పు సమస్యల నుంచి విడిపించండి. భార్యాభర్తల సమాధానం, ప్రేమ, కుటుంబాల ఐక్యత దయచేయండి. వారి కుటుంబాలని ప్రభా కంచె వేసి కాపాడండి. ప్రతి అపాయం నుంచి తప్పించండి. పిల్లల ఎగ్జామ్స్లో మీరు ఉండండి. జ్ఞానమును, తెలివిని, ఆలోచన ఇవ్వండి. రాకపోకలు, ఆరోగ్యంలో సమస్త విషయాలు మీరు ఉండండి. ఎవరైతే ఏ పనులు జరగటం లేదని చింతిస్తున్నారు, ఆ పనులను నీకు అప్పగించేవారుగా మీరు లేవనెత్తండి. ఆ పనులను ఎంతో గొప్పగా సఫలం చేస్తాను, దాన్ని బట్టి సంతోషిస్తామని మీరు సెలవిచ్చినందుకు ఎంతో వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.